నమస్కారం మిత్రులారా. మన ఆలోచనలు అయస్కాంతాల వంటివి. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీకు ఆలోచిస్తున్నప్పుడు అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి. అదే ఆవృత్తి గల ఆరకమైన విషయాలని అవి ఆకర్షిస్తాయి. బయటికి పంపబడినవన్నీ మూలం దగ్గరికి వెనక్కు వస్తాయి. ఆ మూలమే మీరు. ఈ విషయాన్ని ఇలా అనుకుని చూడండి. టెలివిజన్ స్టేషన్లోని ట్రాన్స్మిషన్ టవర్ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రసారం చేస్తుందని మనకి తెలుసు. అదే మీ టెలివిజన్ తెర మీద బొమ్మ రూపంలో కనబడుతుంది. మనలో చాలామందికి అది ఎలా పనిచేస్తుందో నిజంగా తెలీదు. కానీ ప్రతి ఛానల్కు ఫ్రీక్వెన్సీ ఉందని మనకి తెలుసు. ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని టీవీ తెర మీద చూడగలుగుతాం. ఛానల్ ఎంచుకోవటం ద్వారా మనం ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటాం. అప్పుడు ఆ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమం మనకి వస్తుంది. మనం టెలివిజన్లో వేరే కార్యక్రమం చూడాలనుకుంటే ఛానల్ మార్చి కొత్త ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటాం. మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్. ఈ భూమి మీద సృష్టించబడిన అన్ని టీవీ టవర్ల కన్నా మీరు ఎక్కువ శక్తివంతులు. ఈ విశ్వంలోనే మీరే అన్నిటికన్నా శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్. మీ ట్రాన్స్మిషన్ ప్రసారం మీ జీవితాన్ని సృష్టిస్తే అది ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీరు ప్రసారం చేసే ఫ్రీక్వెన్సీ నగరాలని, దేశాలని, ప్రపంచాన్ని దాటి వెళ్తుంది. అది విశ్వమంతటా ప్రతిధ్వనిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని మీ ఆలోచనలతో ప్రసారం చేస్తున్నారు. మీ ఆలోచనల ద్వారా ప్రసారం చేసి మీరు అందుకునే చిత్రాలు మీ డ్రాయింగ్ రూమ్లోని టెలివిజన్ తెర మీద కనబడేవి కాదు. అవి మీ జీవితం తాలూకు చిత్రాలు. మీ ఆలోచనలే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సమానమైన విషయాలని ఆకర్షించి వాటినే మీ జీవితం తాలూకు చిత్రాలుగా వెనక్కి ప్రసారం చేస్తాయి. మీరు మీ జీవితంలో దేన్నైనా మార్చుకోవాలనుకుంటే ఛానల్ మార్చండి. మీ ఆలోచనలో మార్పు తెచ్చుకుని ఫ్రీక్వెన్సీని మార్చండి. ఆకర్షణ సిద్ధాంతాన్ని అంతటా మీరు చూడగలరు. అన్నిటినీ మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారు. మనుషులని, ఉద్యోగాన్ని, పరిస్థితులని, ఆరోగ్యాన్ని, సంపదని, అప్పుని, ఆనందాన్ని, మీరు నడిపే కారుని, మీరు నివసించే సముదాయాన్ని, వీటన్నిటినీ మీరు మీ వైపుకి ఒక అయస్కాంతంలా ఆకర్షించుకున్నారు. మీరు దేని గురించి ఆలోచిస్తారో అది జరిగేట్టు చూస్తారు. మీ తలకాయలో తలెత్తే ఆలోచనలే మీ జీవితంగా బహిర్గతమవుతాయి. ఈ విశ్వం చేర్చుకుంటుందే గాని బహిష్కరించదు. ఆకర్షణ సిద్ధాంతం నుంచి దీన్ని బహిష్కరించడానికి లేదు. మీలోని బలమైన ఆలోచనలకి మీ జీవితమే ఒక అద్దం. ఈ గ్రహం మీద ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి. మనుషులకున్న ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది. వాళ్ళకి వాళ్ళ ఆలోచనలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా తమ మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది. మీకు కావలసిందల్లా మీరు అనుకున్నవి జరిగేలా ఆలోచించే మీ సామర్థ్యం. మానవజాతి చరిత్ర అన్ని దశలలో కనుగొన్నది, సృష్టించబడిన ప్రతి అంశము ఒక ఆలోచనతోనే మొదలైంది. ఆ ఆలోచన నుంచి ఒక మార్గం తయారైంది. అది కనిపించిన దశ నుంచి కనిపించే దిశగా రూపాంతరం చెందింది. రాత్రంతా ఒక కారు నడపడం గురించి ఆలోచించండి. మీ కారు హెడ్లైట్లు 100 నుండి 200 అడుగుల దూరం మేరకే కాంతిని అందిస్తాయి. కానీ మీరు ఆ చీకట్లో కాలిఫోర్నియా నుండి న్యూయార్క్ వరకు వెళ్ళిపోగలుగుతారు. ఇందువల్లంటే మీరు ప్రతిసారి చూడగలిగేది ఆ తర్వాత వచ్చే 200 అడుగుల దూరమే. మన ముందుండే జీవితం విప్పి చెప్పేది కూడా అదే. తర్వాత వచ్చే 200 అడుగుల దూరాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ అంతే దూరం వస్తుందని మనం నమ్మితే మీ జీవితం అలా కొనసాగుతుంది. తత్ఫలితంగా మీరు నిజంగా కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఎందువల్లంటే దానినే మీరు కోరుకున్నారు. ఈ ప్రపంచాన్ని నమ్మండి. నమ్మకం, విశ్వాసం, వీటిపై గురి ఉండాలి. నిజానికి ఈ రహస్యాన్ని వెండితెర మీద ఎలా చూపించగలనో నాకు ఎలాంటి ఆలోచన లేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందని నా దృష్టితో ఆలోచించాను. నా మస్తిష్కంలో స్పష్టంగా చూడగలిగాను. అదే అనుభూతిని లోనయ్యాను. రహస్యాన్ని ఎలా సృష్టించాలని నేను కోరుకున్నానో అదే నా ముందు నిలిచింది. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి. మీరు మేడమెట్లన్నీ చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వేయండి. ఒకవేళ మీరు ఈ యూనివర్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఈ యూనివర్స్ కేవలం 2 విషయాలతో తయారైనట్టు మీకు కనిపిస్తుంది. ఒకటి మ్యాటర్, 2 ఎనర్జీ. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాస్తవంగా ఇది నిజం కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ ఈ యూనివర్స్ మ్యాటర్ మరియు ఎనర్జీతో తయారవ్వలేదని చెప్తోంది. యూనివర్స్లో ఉన్నదంతా కూడా ఎనర్జీ అవుతుంది. అయితే ఆటమ్ వేటి వల్ల తయారైంది? సైంటిస్టుల ప్రకారం ఆటమ్ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ మరియు ప్రోటాన్స్ వల్ల తయారైంది. అలాగే ఎలక్ట్రాన్స్ క్వార్ట్స్తో తయారైంది. మరియు క్వార్ట్స్ అనేది మ్యాటర్తో కాకుండా ఒక ఎనర్జీ వర్టెక్స్ ద్వారా తయారైంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక పూర్తి ఆటం అనేది కేవలం ఎనర్జీ వల్ల మాత్రమే ఏర్పడింది. అంతేకాదు ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ అయిన E=mc² ప్రకారం కూడా మ్యాటర్ అనేది ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది మరియు ఎనర్జీ మ్యాటర్లా కూడా కన్వర్ట్ అవుతుంది. అయితే ఎన్ని విషయాల్ని బట్టి ఈ యూనివర్స్ అంతా కూడా ఒక్కటే, అది కేవలం ఎనర్జీ అని ప్రూవ్ అవుతుంది. మనం మన చుట్టూ చూసేవన్నీ కూడా ఎనర్జీ మరియు లైట్ యొక్క ఇల్యూషన్ మాత్రమే.
అంటే మీరు ఏదైతే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారో అదంతా నిజం కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు కూడా ఒక ఎనర్జీనే, కానీ ఈ మెటీరియల్ వరల్డ్లో మ్యాటర్లా రూపం దాల్చి ఉన్నారు. మనం దేన్నైతే ఆత్మ అంటున్నామో దానివల్ల మాత్రమే మన బాడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. అంటే మీరు ఒక ఆత్మ, ఈ ఆత్మ దగ్గర శరీరం ఉంది, అంతేకాని బాడీ దగ్గర ఆత్మ లేదు. ఆత్మ అయినప్పటికీ దీని దగ్గర చాలా శక్తులు దాగి ఉన్నాయి. కాకపోతే వాటిని మనం గుర్తించే అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అద్భుత శక్తులను గుర్తించడానికి ఒకే ఒక దారి ఉంది, అదే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం ద్వారా మీరు మీ సూపర్ న్యాచురల్ పవర్స్ని గుర్తించవచ్చు. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా ఆత్మజ్ఞానం కంటే బయట విషయాల గురించే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నారు. ఒకసారి నికోలా టెస్లా ఏం చెప్పాడంటే, మనం ఏ రోజు నుంచి ఫిజికల్ ఫినామినన్ అంటే ఎనర్జీ ఫినామినన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో ఆ రోజు నుంచి 10 రెట్లు ఎక్కువ స్పీడ్తో డెవలప్ అవుతామని. కానీ ఈ రోజుల్లో మనం ఇల్యూజన్ అని చెప్పుకునే ఫిజికల్ వరల్డ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం. మెటీరియల్ వరల్డ్ గురించి తెలుసుకోవటం అవసరమే, ఎందుకంటే నాలెడ్జ్ అనేది అన్నిటికంటే కూడా పవర్ఫుల్ అవుతుంది. కానీ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది కూడా ఎక్కువ జ్ఞానం అవుతుంది. ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే పవర్ఫుల్ అవుతుంది. మనల్ని మనం తెలుసుకోవటం, మన ట్రూ ఐడెంటిటీ గురించి తెలుసుకోవటం అనేది అన్నిటికంటే గొప్ప జ్ఞానం. అందువల్లనే మన ఫస్ట్ ప్రయారిటీ బయట విషయాల గురించి కాకుండా ఆత్మజ్ఞానానికి ఇవ్వాలి. ఆత్మజ్ఞానం గురించి తెలిస్తే మీ గురించి మాత్రమే కాకుండా ఈ మొత్తం యూనివర్స్ గురించి కూడా తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా హయ్యర్ సెల్ఫ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎలాంటి రూపం ఉంటుందంటే ఆ రూపానికి ఈ బ్రహ్మాండం గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రూపం దగ్గర ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా ఉంటాయి. మీకు ఎప్పుడో ఒకప్పుడు ఈ విధంగా జరిగే ఉంటుంది. అదేంటి అంటే, మీరు ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు లేదా ఏదైనా మ్యాథ్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు దాని యొక్క సమాధానం ఖచ్చితంగా తెలిసి ఉండదు. అయినా కానీ మీరు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయటానికి ట్రై చేస్తారు. అలా సడన్గా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మీ మైండ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ సడన్గా ఆన్సర్ మైండ్లోకి రావటం అనేది మన హయ్యర్ సెల్ఫ్ వల్ల జరుగుతుంది. ఆ సమయంలో మన హయ్యర్ సెల్ఫ్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. మీరు కేవలం మెడిటేషన్ చేయటం వల్లనే హయ్యర్ సెల్ఫ్లోకి కన్వర్ట్ అవ్వగలరు. ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్లో మనం జన్మించామో అప్పుడు మనం ప్యూర్ ఎనర్జీలా ఈ భూమి మీదకు వచ్చాం. ఆ సమయంలో మీరు ఏమీ చెయ్యలేరు, మీకు ఏ విషయాలు కూడా తెలియదు. కానీ తర్వాత మన సొసైటీ మరియు స్కూల్స్ మనల్ని ఇలా ఉండాలి అని ప్రోగ్రామ్ చేశాయి. అలాగే మీకు ఒక లిమిట్ని కూడా సెట్ చేసేస్తారు. ఒకవేళ అలా లిమిట్ని సెట్ చేసి ఉంటే దాన్ని క్రాస్ చేయండి, ఎందుకంటే మీరు ఏదైనా చేయగలరు. ప్రాచీన కాలం నుండి కూడా ఒక ఫేమస్ కొటేషన్ని వింటూ వస్తున్నాం. అదేంటంటే, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, హూ యు ఆర్ ఈజ్ లిమిటెడ్ బై హూ యు థింక్ యు ఆర్. దీని అర్థం ఏంటంటే, మీకు ఏదైనా పాసిబుల్ అవుతాయి. మీరు ఏం చేయగలరు, ఏం సాధించగలరు అనేవన్నీ కూడా మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటాయి. మనం అందరం కూడా ఒక ఎనర్జీ మాత్రమే కాదు, మనం ఒక సూపర్ పవర్ కూడా. అంటే ఈ యూనివర్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నారు. మీరు ఏది ఆలోచించినా కూడా అది ఒక ఫ్రీక్వెన్సీలా బయటకు వచ్చి ఈ యూనివర్స్ యొక్క కోర్ వరకు చేరుకుంటుంది. అలా ఆ ఆలోచనే మనకు రియాలిటీలాగా కన్వర్ట్ అవుతుంది. మన మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే ఏది ఆలోచించినా కూడా దాన్ని మన కళ్ల ముందు పిక్చరైజ్ చేయగలదు. కానీ ఈ రోజుల్లో మన యొక్క ఎవ్రీ థాట్ కూడా ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు? ఎందుకంటే మనం ప్రస్తుతం లోయర్ స్టేట్లో ఉన్నాం. అందువల్లే మనకి యూనివర్స్కి మధ్య కనెక్షన్ అస్సలు బాగోలేదు. మన బ్రెయిన్ ప్రతిసారి ఒక్కొక్క స్టేట్లో ఉంటుంది. అంటే ఎవ్రీ టైం వేరువేరు ఫ్రీక్వెన్సీస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే, మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మైండ్ నుంచి డెల్టా వేవ్స్ రిలీజ్ అవుతాయి. అలాగే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మైండ్ నుంచి బీటా వేవ్స్ రిలీజ్ అవుతాయి. మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మైండ్ నుంచి ఆల్ఫా తీటా వేవ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆల్ఫా తీటా వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఈ 2 బ్రెయిన్ వేవ్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు మీరు ఈ యూనివర్స్తో మంచిగా కనెక్ట్ అయి ఉండగలరు. ఆ సమయంలో మీరు ఏది విన్నా కూడా అది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అప్పుడు వచ్చే థాట్ రియాలిటీలో మారటం మొదలవుతుంది. పురాణాల్లో ఋషులు, మునులు ఏదైనా ప్రాబ్లం లేదా జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి తలపై చెయ్యి పెట్టి వారి రోగాన్ని నయం చేసేవారు. అలాగే వాళ్ళు ఏదైనా శాపం పెట్టినా కూడా అది నిజమైపోయేది. ఋషులు, మునులు డీప్ మెడిటేషన్ చేయటం వల్ల వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. మెడిటేషన్ చేస్తూ చేస్తూ వీళ్ళు ఎలాంటి శక్తితో కనెక్ట్ అయ్యారు అంటే, ఆ శక్తి వల్ల మీరు ఏదైనా చేయగలరు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఋషులు, మునుల యొక్క బ్రెయిన్ ఎప్పుడూ హయ్యర్ స్టేట్లో ఉండేది. అందువలనే వాళ్ళు అనుకున్నవన్నీ చేయగలిగేవారు. అంటే మనిషి వేరే వాళ్ళ యొక్క సంతోషాన్ని అలాగే దుఃఖాన్ని కూడా డిసైడ్ చేయవచ్చు. అందువలనే ప్రాచీన కాలం నుండి కూడా అందరూ కూడా పాదాల్ని ముట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఈ అన్ని విషయాలకి మీనింగ్ ఏంటి అంటే, మన ఆలోచన, మాట అనేది ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసి రియాలిటీలోకి మారుతుంది.
కానీ దీనికోసం మన బాడీ హయ్యర్గా వైబ్రేట్ అవుతూ ఉండాలి. హయ్యర్ వైబ్రేషన్ ఉంటేనే మన థాట్స్ అనేవి రియాలిటీలోకి మారతాయి. అయితే హయ్యర్ వైబ్రేషన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ మెడిటేషన్ చేయటం వల్ల వైబ్రేషన్స్తో పాటు మీ యొక్క కాన్షియస్నెస్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మెడిటేషన్ చేయటం వల్ల మీ యొక్క పినియల్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది. దీన్నే మనం మూడవ కన్ను అని కూడా అంటాం. మీరు ఇప్పటికైనా మెడిటేషన్ యోగా చేస్తే మీరు సూపర్ న్యాచురల్ పవర్స్ పొందే అవకాశం ఉంది. మీ యొక్క మూడవ కన్ను పూర్తిగా తెరుచుకుంటుంది. దాంతో మీరు ఇతరుల మనసును కూడా చదివేయగలుగుతారు. మూడవ కన్ను తెరుచుకున్న తర్వాత ఫ్యూచర్ని తెలుసుకునే శక్తి కూడా లభిస్తుంది. అంతేకాదు పాస్ట్ని కూడా తెలుసుకోగలరు. ప్రెజెంట్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మూడవ శక్తి ఏంటి అంటే వేరే ప్లేస్లో జరిగే సంఘటనలను కూడా చూడగలిగే పవర్ మీకు లభిస్తుంది. ఎలా అంటే కొందరు సాధువులు ఒక ప్లేస్లో కూర్చొని వేరే ప్లేస్లో జరిగే విషయాల్ని చెబుతూ ఉంటారు. దీన్నే రిమోట్ వ్యూయింగ్ అంటారు. అందుకే మెడిటేషన్ చేయడం వల్ల మీరు హయ్యర్ సెల్ఫ్గా మారి గాలిలో ఎగరటం, నీటిపై నడవటం, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మాయమవ్వటం లాంటి ఎన్నో సూపర్ పవర్స్ని పొందొచ్చు అని చెప్పొచ్చు. ఇవన్నీ వినడానికి జరిగే పనుల్లా అనిపించకపోవచ్చు. మీ మనసుకు ఇవన్నీ పాసిబుల్ కాదు అని అనిపించవచ్చు. కానీ ఈ విధంగా మీరు చెప్పడం లేదు. సొసైటీ ద్వారా ప్రోగ్రామింగ్ చేయబడ్డ మీరు ఈ అన్ని విషయాల్ని నమ్మలేకపోతున్నారు. స్వామి వివేకానంద గురించి మనందరికీ తెలుసు. ఈయన ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ని అన్లాక్ చేయగలిగారు. ఈయన దగ్గర ఎలాంటి పవర్ ఉండేదంటే ఏదైనా ఒక పుస్తకాన్ని ఒక్కసారి చదివితే చాలు, దాని గురించి జీవితాంతం గుర్తుంచుకునేవారు. అంతేకాదు ఈయన ఏదైనా పుస్తకాన్ని రెండు చేతుల మధ్య పెట్టుకునే ఓపెన్ చేయకుండానే చదివేస్తూ ఉండేవారు. ఇప్పుడు వివేకానంద లాంటి ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు థామ్సన్. ఈయన ఒక మ్యూజిషియన్ మరియు సింగర్. ఈయన దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయంటే ఈయన ప్లే చేసే మ్యూజిక్తో క్యాండిల్ని వెలిగించేవాడు. అంతేకాదు పాటలు పాడి వర్షాల్ని కూడా కురిపించగలిగేవాడు. ఇప్పుడు ఇంకొక సాధువు గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు నాగేంద్రనాథ్ బధవుడు. ఈయన దగ్గర ఉన్న పవర్స్ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఈయన దగ్గర గాలిలో ఎగిరే పవర్ ఉంది. అలాగే పురాణాల్లో కూడా చాలా మంది సాధువుల దగ్గర ఎగిరే శక్తి ఉండేది. ఇంతవరకు మేం చెప్పిన విషయాల గురించి ఈ కాలంలో ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు. కానీ ఇవన్నీ కూడా పురాతన కాలానికి సంబంధించినవి. అసలు ప్రాచీన కాలమే నిజమైన ప్రపంచమవుతుంది. ఎందుకంటే ఆ కాలంలో ఎడ్యుకేషన్ చాలా ఉన్నతంగా ఉండేది. అప్పటి విద్యార్థులు గురువు చెప్పే మాటకు అసలు ఎదురు చెప్పకుండా పాటించేవారు. అప్పుడు అందరూ కూడా సాధువు మాటికి అంత గౌరవం ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే కరెన్సీ సిస్టమ్ వచ్చిందో అప్పుడు కొందరు దొంగలు సాధువుల్లా వచ్చి ప్రజల నమ్మకాలతో ఆడుకొని డబ్బులు దోచుకుని వెళ్లిపోయేవారు. అందువల్ల తర్వాత జనరేషన్ వాళ్ళు సాధువులపై అసలు నమ్మకం ఉంచేవారు కాదు. అందువల్ల ఇప్పటికీ కూడా సాధువుల్ని ఎవరూ నమ్మటం లేదు. ఇంత విన్న తర్వాత కూడా మీకు మన మనుషుల దగ్గర కూడా సూపర్ పవర్స్ ఉంటాయి అని అనిపించట్లేదా? అయితే ఇప్పుడు దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. మీరు ఇలా చాలాసార్లు వినే ఉంటారు, ఎవరైనా ఒక వ్యక్తికి దగ్గరలో మెరుపు రావటం వల్ల అతనికి సూపర్ పవర్స్ వచ్చాయని. దీనికి ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అయిన బ్రెయిన్ స్కిన్నర్నే తీసుకోండి. ఇతనిపై ఉరుము పడిన వెంటనే ఇతనికి చాలా సూపర్ పవర్స్ వచ్చేశాయి. ఇతనికి సూపర్ హ్యూమన్ యొక్క స్ట్రెంగ్త్ లభించింది. మరియు ఇప్పుడు ఇతను వేరే వారి మనసులో ఉన్న మాటల్ని కూడా చదవగలడు. మరియు ఇతను ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూసి ఎలా అర్థం చేసుకుంటాడు అంటే అలా ఒక సాధారణ వ్యక్తి ఎప్పటికీ చేయలేడు. సింపుల్గా చెప్పాలి అంటే అతని మూడవ కన్ను యాక్టివ్ అయింది. అతని హీరింగ్ సెన్స్ ఎంతగా పెరిగింది అంటే అతను చాలా దూరంలో ఉన్న సౌండ్స్ని కూడా వినగలడు. ఇలా చాలా మంది పైన ఉరుములు పడ్డాయి. వారిలో కొంతమంది కొన్ని పనుల్లో ఎక్స్పర్ట్ అయితే మరికొన్నరికి పోయిన కళ్ళు మళ్లీ వచ్చేశాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ఒక వ్యక్తిపైన మెరుపు పడటం వల్ల అతనికి శక్తులు ఎలా వస్తున్నాయి? ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా పని చేయటం ఆగిపోతే దానికి షాక్ ఇవ్వగానే అది మళ్లీ పని చేయటం మొదలు పెడుతుంది. సేమ్ ఇదే విధంగా మనం మనుషులకు కూడా జరుగుతుంది. మనలో చాలా శక్తులు దాగి ఉన్నాయి, కానీ లో లెవెల్ స్టేట్లో ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనకు షాక్ తగులుతుందో అప్పుడు మన పవర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అయితే మీకేమనిపిస్తుంది, నిజంగానే మనకి సూపర్ పవర్స్ అనేవి ఉంటాయా? ఒకవేళ మీకు దీనిపైన ఇంకా సందేహం ఉంటే మీరే స్వయంగా మూడవ కన్ను తెరిచి వీటి గురించి తెలుసుకోవాలి. అయితే ప్రతి విషయాన్ని నిరూపించడానికి ఆధారాలు అవసరం. ఈ విషయాలు తెలుసుకోవటానికి మీ బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవాలి. మీరు ఒక అడ్వాన్స్డ్ మెషిన్ అయితే ఇక్కడ మీ ఫీలింగ్ అనేది ఒక సిగ్నల్ అవుతుంది. దాన్ని మీ శరీరంలో ఉన్న ప్రతి భాగం ప్రొసీడ్ చేస్తూ ఉంటుంది. మీ శరీరంలో భాగాలు అంటే మీరు. దానివల్ల అవి మనకి ఎప్పుడూ కూడా రాంగ్ సిగ్నల్స్ని పంపించవు. మనకు తెలిసినంతవరకు మెషిన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకిస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ 100% యాక్యురేట్ అవుతుంది. అయితే మీకు తెలియాల్సిన విషయం ఇంకొకటేంటి అంటే మీ యొక్క యాక్యురసీ కూడా మెషిన్స్ కంటే తక్కువేమీ కాదు అని. అదే మన యొక్క గట్ ఫీలింగ్. అయితే ఈ రోజుల్లో మన గట్ ఫీలింగ్ ఎందుకు మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది? ఎందుకంటే ఇప్పుడు మనం పొల్యూటెడ్ అయిపోయాం. అన్ని వైపుల నుంచి మనల్ని కెమికల్స్ అటాక్ చేస్తున్నారు. తినే ఫుడ్లో, తాగే నీటిలో, ఇక్కడైతే పీల్చే గాలిలో కూడా కెమికల్స్ మిక్స్ చేసి మన పైన అటాక్ చేస్తున్నారు. అయితే చాలా మంది దీన్ని కనీసం నోటీస్ కూడా చేయలేరు.
ఈ కెమికల్స్ అనేవి మీ శరీరంలోకి వెళ్లిన వెంటనే ముందుగా మీ పినియల్ గ్లాండ్ ని అటాక్ చేస్తాయి. పినియల్ గ్లాండ్ అనేది మీకు ఖజానా కంటే తక్కువేమీ కాదు. దీనిపైన అటాక్ జరిగితే మీ యొక్క అర్థం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీరు ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోలేకపోతారు. ఈ సూపర్ పవర్స్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు నాలెడ్జే అవ్వాలి. మీ లోపల ఉన్న క్యూరియాసిటీని ఎప్పుడు పోనివ్వకూడదు. దీనివల్ల మీరు చాలా పవర్స్ ని పొందగలుగుతారు. ప్రతి పనిలో ఎక్స్పెక్ట్ అవ్వగలుగుతారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీ యొక్క అర్థం చేసుకునే శక్తిని పెంచుకోగలుగుతారు. ఒక తెలివైన వ్యక్తిగా మారగలుగుతారు. అందుకే ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడూ నాలెడ్జ్కే ఇవ్వాలి. ఈ పినియల్ గ్లాండ్ని జ్ఞాన చక్రమని కూడా అంటారు. అయితే మీరు దీన్ని ఎప్పటి వరకైతే యాక్టివేట్ చేయరో అప్పటి వరకు మీకు ఈ యూనివర్స్ గురించి రియల్ నాలెడ్జ్ తెలియదు. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.